ఈ ఎంటైర్ వీడియోలో నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి అయితే ఎస్పెషల్లీ మన సూపర్ టాలెంటెడ్ అండ్ మార్వలిక్ డైరెక్టర్ అయిన మారుతి గురించి స్పెషల్ గా వీడియో ఎందుకంటే రాధాసాబ్ రిలీజ్ కి ముందు తన చేసిన ఓవర్ యాక్షన్ అంటే మామూలుగా ఉండదు, మామూలుగా కూడా లేదు, ఆ రేంజ్ లో ఉండేది. సో ఆ డైరెక్టర్ రిలీజ్ చేసిన రాధాసాబ్ ఇప్పుడు మూవీ ప్రభాస్ గారిది రాధాసాబ్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఆ డైరెక్టర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్టర్ అనే పర్సన్ వచ్చేసి మూవీ రిలీజ్ టైమ్ లా అంటే మూవీ రిలీజ్ కి ప్రమోషన్స్ భాగంగా ఎస్పెషల్లీ 1 month ముందే స్టార్ట్ అయితే చేశాడు. ప్రభాస్ మూవీకి యూజువల్ గా ప్రమోషన్స్ అనేవి ఉండవు, బట్ దీని 1 month నుంచే ప్రమోషన్స్ అనేవి గట్టిగా స్టార్ట్ చేశాడు. సో దీని ప్రమోషన్ లా ఒక్కొక్క సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు వింటుంటే ఎటువంటి ప్రేక్షకుడికైనా గానీ చిరాకు ఎక్కేవి. ఏ విధంగా అంటే ఇప్పుడు మూవీ చూసి వచ్చిన తర్వాత ఒక్కసారి వెళ్ళి మారుతి గారు ఇచ్చిన తను ఈ సాంగ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఒకసారి వెళ్ళి వినండి, ఎంత చిర్రెక్కుంటూ వస్తుందో ఇప్పుడు రాధాసాబ్ చూసిన తర్వాత ఆ వీడియో చూస్తే. ఎందుకంటే నేను ఫస్ట్ గా మనకు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు, ప్రభాస్ గారిని చాలా విధంగా తక్కువ చేసుకుంటూ మాట్లాడాడు. చాలా ఈవెంట్ లో కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక ఈవెంట్ లో మాట్లాడతాడు. ప్రభాస్ వచ్చేసి ఒక మిడ్ రేంజ్ హీరో, బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత స్టార్ హీరో అయ్యాడని చెప్పి అంటాడు. సో మిడ్ రేంజ్ హీరో అని ప్రభాస్ ముందే అనడం అయితే జరిగింది. అండ్ అది ఒకటే కాదు, ఈ రాధాసాబ్ మూవీలో ప్రభాస్ గారు ఎక్కువగా యాక్షన్ డూప్ అయితే చేశారు, బట్ యాక్షన్ తను చేయడు కదా, డూప్ తోనే చేశాము, బట్ హీరోయిన్లతో సీన్స్ ఉన్నప్పుడు మాత్రం ప్రభాస్ గారు వచ్చి చేసేవారు అని చెప్పి అన్నాడు. సో ఇలాంటి కామెంట్స్ అనేవి అన్నెసెసరీ. ఎందుకు నువ్వు మూవీని ప్రమోషన్ చేయడానికి మాట్లాడిన మాటలు అసలు ఇవి కావే కావు. ఆ వ్యక్తిని దిగజార్చడానికి, ఆ వ్యక్తిని సాయం తక్కువ చేయడానికి మాట్లాడిన మాటలు ఇవి. అంతటితో ఆగిపోయాడా ప్రభాస్ గారు ఒక విషయంలోనే ఇలాంటి మాటలు మాట్లాడంటే అది కాదు, అటువైపు వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని కూడా ట్రిగర్ అయితే చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే ఈ కాలర్లు ఎత్తడం ఇవన్నీ ప్రభాస్ సినిమా అంటే చాలా తక్కువ అయిపోతే రాధాసాబ్ సినిమా చూసిన తర్వాత అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. తీరా చూస్తే ఆ మూవీ కాలర్ ఎత్తుడు కాదు కదా, అసలు దాన్ని ఏమంటారు. ఇప్పుడు చూసుకుంటే రాధాసాబ్ మూవీ 500 కోట్లు పెట్టి తీసిన మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ కూడా రావట్లేదు. అంటే ఓవరాల్ గా ఇప్పటి వరకు చూసుకుంటే ఈ 11 రోజులకి గాను 200 కోట్ల గ్రాస్ వచ్చింది, 110 షేర్ అయితే వచ్చింది. బట్ 500 కోట్లు పెట్టిన బడ్జెట్ మూవీకి ఆ అమౌంట్ సరిపోతుందా? కాదు. దాదాపు మూవీ చూసుకుంటే 300 నుంచి 400 కోట్ల వరకు లాస్ వచ్చింది. అంటే నాన్ థియేట్రికల్ గా ఓటీటీ నుంచి ఎంత పడి కూడా ఇంచుమించు 300 కోట్ల వరకు అయితే లాస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు కాలర్ ఎవరెగరేస్తున్నారు? ఒక మూవీ ప్రొడ్యూసర్స్ గానీ, లేకుంటే మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గానీ, లేకుంటే మూవీ నమ్మి వెళ్ళిన ఆడియన్స్ గానీ ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా బయటికి వచ్చిన తర్వాత గర్వంగా ఎగరేసేదే కాలర్. దాని మీద చిన్న చూపుతో మాట్లాడడమే కాకుండా ఇంత పెద్ద లాస్ మూవీ అయితే ఇచ్చాడు. ప్రభాస్ గారి కెరీర్ లోనే ఒక మార్క్ లాగా ఉంటుంది ఈ మూవీ రాధేశ్యామ్ తర్వాత. ఆ రేంజ్ పెద్ద డిజాస్టర్ 2026 లా. సో మరి డైరెక్టర్ అన్న మాటలు ఇలాంటి మాటలే ఇంకా చాలా మాట్లాడాడు. ఆ మాటలన్నీ తీస్తే వీడియో పెద్ద లెంత్ అయిపోతుంది. కానీ ఇప్పుడు తీసిన మూవీ చూడండి ఎలా ఉందనేది. ఇది ఒక్కటే కాదు, చాలా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, మూవీ ఒక స్టార్ హీరోస్ తో తీస్తున్నప్పుడు ఆ మూవీ ఎలా ప్రెజెంట్ చేయాలి, ఎలా చూడాలనేది మైండ్ లో పెట్టుకొని తీస్తే బాగుంటదని ఉద్దేశం. ఒక్కొక్క పాయింట్ డీటెయిల్ గా తీసి మాట్లాడాలని ఉంది, కానీ ఆల్రెడీ మూవీ ఫ్లాప్ అయింది. ఇంకా దాని గురించి ఇంకెక్కువ మాట్లాడుకుంటే ఆ మూవీని తక్కువ ఇంకా ట్రోల్ చేసినట్లు ఉంటది. కాబట్టి ఇంతకు మించి ఎక్కువ అయితే మాట్లాడను. మరి మీరేమంటారు? మీ ఉద్దేశం ఏంటి? కింద కామెంట్ అయితే చెయ్యండి.